అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీ అందరూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. నా పేరు దీప్తి నాదెళ్ళండి. 2015 నుంచి ధ్యానం చేస్తూ డే 1 నుంచే ఒక గొప్ప రియలైజేషన్, ఏం చేస్తున్నావు ఏంటి, చిన్నప్పటి నుంచి ఉన్న అద్భుతమైన క్వశ్చన్స్కి ఆన్సర్లు దొరకడం మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2024 మొత్తం కూడా ఈ భూమి తయారవ్వక ముందు భూమిని ఎలా తయారు చేయబడ్డారు, దాంట్లో లైట్ వర్కర్స్, లైట్ మాస్టర్స్, లైట్ వాలంటీర్స్, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అక్కడ వరకు ఈ జర్నీ కొనసాగుతూ ఉంది ఫ్రెండ్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనందరం కలిసికట్టుగా ఒక ప్రవాహం లాగా, ఒక ప్రపంచం లాగా ముందుకు వెళ్తున్నాం. అర్థం అవుతుందా మన అసలు ఎటు వెళ్తున్నాము అనేది? అయితే ఇప్పుడు ఈ మంచ్, ఈ స్టేజ్ అనేది ట్రూత్ ఫర్ యూత్, సత్యం, యువతకు కావలసిన సత్యం. అదేనా? సత్యం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. సత్యం అనేది వెతకడానికి కావలసిన సూత్రాలే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి ఆల్రెడీ అందించారు. ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ 3 చేయమని. పాత ఫ్రెండ్స్ అందరు ఇది ఫాలో అవుతున్నారా? ఎంతమంది ఫాలో అవుతున్నారండి సిన్సియర్గా? అంటే ఎవ్రీడే బుక్ చదవకుండా నేను అసలు ఈరోజు పడుకోను అన్న సిన్సియారిటీగా కదా. అది యాక్చువల్గా ఏంటంటే, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి క్లాసెస్, కానీ ఏం చేయాలి ఏంటి అని. నేనేం చేస్తున్నాను? గుండ్రంగా తిరిగి ప్రశ్న మళ్ళీ అక్కడికే. ఇవేమి అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే విధానం నాది. మనమేమి ప్రవచనాలు ఇవ్వడానికి కూర్చోవట్లేదు ఫ్రెండ్స్. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు సీదా మెసేజ్ ఇచ్చేవాళ్ళు. అదే విషయం మీద, అదే ఒక లైన్ మీద స్టేజ్ల మీద గంటల తరబడి వేరే గురువులు వచ్చి కానీ గంటల తరబడి దాని గురించి మాట్లాడడం మనం వింటున్నాం. అవునా కాదా? ఆ ఒక్క పదం, ఆ మహానుభావుడు చెప్పిన ఒక్క పదం పట్టుకుంటే కొన్ని గ్రంథాలు బయటకు వస్తాయి. మరి ఆ పట్టుకునేది ఎవరు? దానికోసం మనం సాధన చేయాలి. కానీ సాధనలో దిట్ట మన తెలుగు మాస్టర్స్. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని 40 సంవత్సరాలుగా ఈ అద్భుతమైన జ్యోతిని ముందుకు నడిపిస్తున్న తెలుగు మాస్టర్స్ అందరికి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యూత్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ దేశము పిల్లర్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అంత గ్రేట్ అండర్స్టాండింగ్ అవసరం. సో నేను ఇప్పుడు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నా కూడా 2 పాయింట్ల మీద మాట్లాడుకుందాం. ఒకటి బాధ్యత, 2 వృద్ధి, జాతి వృద్ధి. రైట్? బాధ్యత, మన బాధ్యత మనము తీసుకుంటున్నామా లేదా? అసలు ఈ ప్రశ్న మనం ఎప్పుడన్నా వేసుకున్నామా లేదా? ఏ కొంచెం తేడా వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఎలాంటి సంబంధ బాంధవ్యాల్లో తేడా వచ్చినా కూడా 24 గంటల్లో ఎన్నిసార్లు మీరు వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపుతున్నారు? దానికి సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటున్నానా లేదా అన్నప్పుడు మనం బయటికి ఏలెత్తకుండా మన లోపలికి వెళ్ళడం
నేను ఇక్కడ మారాల్సింది ఏమిటి? ప్రతి క్షణము మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇదే మై డియర్ ఫ్రెండ్స్.